ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడట్లేదా? అసలు మమ్మల్ని నువ్వు పావులతో పోల్చేది నాకు అర్థం కావట్లేదు. నీ తెలంగాణ ప్రజల్ని లేకపోతే నీ తెలంగాణ స్టేట్ని నువ్వు ఎలా అయినా పొగుడుకో, లేకపోతే నువ్వు ఎలా అయినా తల మీద పెట్టుకొని తిరుక్కో, కానీ మమ్మల్ని మాత్రం నువ్వు పావులతో విషపూర్తి కూరలతో మమ్మల్ని పోల్చొద్దు. నువ్వు తిట్టుకుంటే నీ పవన్ కళ్యాణ్ తిట్టుకుంటావా, నీ చంద్రబాబు నాయుడు తిట్టుకుంటావా, లేదా నీ జగన్ తిట్టుకుంటావా, లేదా నీ తండ్రిని తిట్టుకుంటావా, లేదా నీ అన్నం తిట్టుకుంటావా, తిట్టుకో. అంతేగాని మమ్మల్ని మాత్రం నువ్వు అనద్దు. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ప్రజల్ని మాత్రం నువ్వు అనద్దు. ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి చంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఆల్రెడీ మనం చేసిన వీడియోకి కామెంట్లు చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ తేజ అనే ఒక ఎంపీ రాజ్యసభలో తెలంగాణని పాకిస్తాన్తో విడిపోయినట్లు పోలిస్తే అతనికి కూడా నేను వీడియో చేశాను. నేనేం మాట్లాడలేదు. మీ ఆంధ్ర వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాట్లాడలేదు, నువ్వు ఇప్పుడు వీడియో పెట్టావా, మాకు ఎలా ఉండిద్దని చెప్పి ఇతను ఇలా కామెంట్లు పెడుతున్నాడు. మీకు పౌరుషం రావచ్చు కాదంట్లా, కానీ మమ్మల్ని అనేది ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని తెలంగాణ ప్రజల్ని లంకలో ఉన్న రాక్షసులు అంటే మీకు ఎంత బాధేస్తుంది? మమ్మల్ని ఆల్రెడీ అన్నారు, లంకలో ఉన్న రాక్షసులు తెలంగాణ మీద ఇన్నాళ్ళు పడి తిన్నారు అని చెప్పి ఆల్రెడీ మమ్మల్ని అన్నారు. కానీ మేము ఏ రోజు ఎప్పుడూ కూడా తెలంగాణని తక్కువ చూసి మాట్లాడడం, తెలంగాణ తక్కువ చేసి మాట్లాడడం. ఏంటి ఆంధ్ర ప్రజలు మాత్రం ఎప్పుడు తెలంగాణకు రుణపడిపోయి ఉంటారు. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, నాయకులు ఏమైనా ఉంటే నాయకులు అనండి, ప్రజల్ని మీరు అనద్దు. ప్రజల్ని అంటే మీరు సంబోధిస్తుంది ఏంటి? ప్రజలతో అందరితో కలిపి సంబోధిస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు కవితమ్మ, మీ పద్ధతి మార్చుకోండి.